ఇక ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగిన ఘటన నల్గొండ జిల్లా నేరేడుగుమ్మలో చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన సీను మంజుల ప్రేమించుకున్నారు. వీరింట్లో ఒకే కాలనీలో ఉండడంతో ఇరువురు మొదట స్నేహం చేశారు. తర్వాత అది ప్రేమగా మారింది. ఇద్దరిది ఒకే సామాజిక వర్గం కావడంతో తమ పెళ్లికి ఎవరూ అడ్డు చెప్పరని భావించారు. దీంతో పాటు ఇద్దరిలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని, గవర్నమెంట్ జాబ్ వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని ముందే ప్లాన్ వేసుకున్నారు. ఇటీవల అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం రావడంతో పెళ్లికి నిరాకరించాడు. నా పేరు మంజుల. నేను పులికండి శ్రీను అబ్బాయిని ప్రేమించిన 2 సంవత్సరాల నుంచి వాడుకుంది సార్. 2 సంవత్సరాల తర్వాత 2 సార్లు ఇట్లా ప్రెగ్నెన్సీ వీపీఎన్కి టాబ్లెట్ ఇచ్చిండు. తర్వాత ఉండి రోజు అడుగుతుంటే మాట తక్కువ పెళ్లి చేసుకుందామంటే అయితే మళ్ళీ మీడియాలో కూడా రమ్మని చెప్పిండు. అట్లా రమ్మని చెప్పినాక ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టింది సార్. నేను వాళ్ళ అన్నకు కూడా ఫోన్ చేశాడు. పోకముందు ఫోన్ చేసి మేము పెళ్లి చేసుకుంటామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టింది సార్. వాళ్ళ అన్నకి చెప్తేనే వాళ్ళ అన్న ఫోన్ కట్ చేసుకోండి సార్. అబ్బాయి ఏమో మిర్యాల కూడా పోయినాక ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోండు. ఇక్కడికి వచ్చినాక వాళ్ళ అమ్మ కూడా దాచిపెట్టారు. వాళ్ళ అన్ననేమో కార్లో పంపించిండు. వాళ్ళ బావేమో అర్జును కార్లో పంపించేసి తీసుకుపోయి పోలపల్లికి ఇట్లా దించిరు సార్. దించినాక మళ్ళీ అక్కడ చెరుకట్టు పోయినాక పెళ్లి చేసుకొని మా ఇంటికాడ వద్దు అని చెప్పేసి అన్నాడు. చెరుకట్టు పోతే అక్కడ ఫోన్ చేసినాక మీ మిస్సింగ్ కేసు అయిందని మళ్ళీ సార్ వాళ్ళకి అబ్బాయి ఫోన్ కలిపిండు. సార్ వాళ్ళు వచ్చి పట్టుకురు సార్. మా మధ్యనేమో వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు ఎల్లమ్మ వాళ్ళ కొడుకు నడిచేది సార్. నేను మొత్తం కలిసి నాకు న్యాయం చేయగలరని నేను అడుగుతున్నా సార్. నేను నాకు పెళ్లి చేయమని అడుగుతున్నా సార్. నాకేమొద్దు అబ్బాయి ద్వారా పెళ్లి ఒకటి చేస్తే చాలు సార్. రెండు నుంచి ఇంకా మంత్ వస్తలేదని చెప్తూనే ఉన్నా సార్. సార్ వాళ్ళందరూ కూడా చెప్పిన అయినా కానీ సార్ వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేరు. ఏమంటే సార్ వాళ్ళు ఉండి ఏం తీయించుకో లేకుంటే ఏం కాదు అని చెప్పేసి మాట్లాడుతారు. ఎస్ఐ సారు ఇంకా ఏమైనా అడిగితే వాళ్ళు ఉండి తీయించుకోరాదమ్మా. ఏమైతే 3 నెలలు అయితే 2 నెలలు అయితే నా బిడ్డ నేను చదువుకోవాలని ఇక్కడ ఉంచిపోతే నా పనికాన్ని తీసుకుపోయేది కేసే వాళ్ళు భాగ్యమ్మ పనికాన్ని తీసుకుపోయి పని చేయించుకునేది. పని చేయించుకునే వాళ్ళు కూలికి పోతే పొద్దుకాల ఇంటికి వస్తుంది. నా పిల్ల నా ఇంటికి రావాలి. ఇలా ఇంటికి వచ్చి వీళ్ళకు అన్నం వండి పెట్ట. ఇప్పుడు ఆ పిల్ల మాకు అవసరం లేదని నా పిల్లని భాగం పట్టిస్తుర్రు. నా పిల్లని ఏమనంటే కొడుతుర్రు. పోయి బావికాడ ఉంటుర్రు. బావికాడికి పోతే బావికాడికి పోయి మేము మాట్లాడుతున్నాగానే మా వాళ్ళు పోయి ఏంద్రా నువ్వు ఈడ ఉన్నావు, మా వాళ్ళు ఏమో ఆడ ఉన్నారు, నీ కొడుకేమో ఎక్కడో ఉన్నాడు దొరకడు, మీ పని మేము చేసుకుంటూ పోతే మరి మీరు ఎక్కడ పోవాలి, మీరు ఎట్లా బతకాలని మా వాళ్ళు పోయారు. అడుగుదామని పోగానే ఆయన ఏం చేసిండు సార్, గొడ్డలు తీసుకొని గొడ్డలు లేపిండు. గొడ్డలు లేపంగానే వాళ్ళ భార్య వచ్చి వెనక రాళ్ళ తీసుకొని వేసిండు మా వాళ్ళకు. ఇప్పుడు చూపిస్తారు దెబ్బలు కూడా 9 మంది రాళ్ళు అట్లా వాళ్ళు రాళ్ళ తీసుకొని వేయగానే వీళ్ళు రాళ్ళ తీసుకొని వేసుకురు. అంతేగాని ఆడ మేము వాళ్ళని చంపుదామని పోలే, వాళ్ళని కొడదామని పోలే. కాకపోతే నా బిడ్డకి అన్యాయం జరిగింది, నువ్వు బావికాడ ఉంటే ఎట్లా, నా బిడ్డకి ఇది చేసి మీరు నా పిల్ల కడుపు చేసి నా పిల్లని ప్రేమించి మీరు ఇట్లా చేసి వెళ్ళిపోతే నా పిల్లని రేపు ఎవరు చేసుకోవాలి.